అందరికీ నమస్కారం. ఒంగోలు మెప్మాపై వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెప్మా దోషులెవరో వారి పేర్లు బయటికి తెయ్యాలని ఆయన తెలపడం జరిగింది. గతంలో జేసీ చేత ఎంక్వైరీ చేయించినటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ లిస్టు బయట పెట్టాలని ఆయన మాట్లాడటం జరిగింది. ఒంగోలులో జరిగినటువంటి మెప్మా స్కామ్కి సంబంధించి గతంలో జేసీగా ఉన్నటువంటి గోపాలకృష్ణ నేతృత్వంలో కూడా ఒక కమిటీ మరి మెప్మా కార్యాలయంతో పాటు మెప్మాలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా విచారణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనకి అమరావతి నుంచి కూడా ఒక కమిటీ వచ్చి ఇక్కడ ఒంగోలు మెప్మాలో జరుగుతున్నటువంటి ఆ అవినీతి గురించి కూడా విచారణ చేయడం జరిగింది. కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ మెప్మా విషయం మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చిన సందర్భంగా ఈ మెప్మా స్కామ్కు సంబంధించి ఆయన మాట్లాడటం, అదేవిధంగా దానిపై కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. తాజాగా ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి ఈ మెప్మా స్కామ్కు సంబంధించి స్పష్టమైనటువంటి మరి దానికి సంబంధించి ఆ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మరి మహిళల డబ్బులు ఎవరైతే కాజేశారో వారి పేర్లు బయటికి పలకరించాలని ఆయన ఘాటైనటువంటి విమర్శలు చేయటం జరిగింది. శాసనసభ్యులు గారు ప్రెస్కి చెప్పారు. ఇప్పటికి 100 రోజులు కావస్తూ ఉంది. అప్పుడున్న జేసీ గారు ఏం ఎంక్వైరీ చేశారో బయట పెడతారా? అప్పుడున్న జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ గారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళారు, స్టేట్ నుంచి కూడా అధికారులు వచ్చారు. అసలు ఇప్పటి వరకు ఏం ఎంక్వైరీ జరిగింది ఇంతవరకు బయట పెట్టాల. కమిటీలు వేసేది మీరు కాలయాపనగా విషయాలు మరుగున పడిపోతాయనా? ఎందుకు దాని మీద ప్రకటన చేయరు? చేయకపోతే ఇది తప్పులుగానే భావిస్తాం. ఏదో ఒక రోజు ప్రజల ముందుకు వస్తాయి ఈ సమస్యలు. అదేవిధంగా నిన్న ఇది జరిగింది, క్యాన్సర్ హాస్పిటల్ వెనక మాల విషయాలు వచ్చినాయి.